ఈసారి జనసేన ప్రభావం నెల్లూరు ప్రాంతంలో ఏ మేరకు ఉండబోతుంది? జనసేన నెల్లూరులో ఎంత ప్రభావం చూపింది అనేది తెలుసుకోవడం అనేది కష్టం. ఎందుకంటే వారు ఎవరు ఇక్కడ పోటీ చేయలేదు అభ్యర్థులుగా. గత ఎన్నికల్లో వాళ్ళ పోటీ కూడా ఏదో నామమాత్రంగా చేశారు తప్ప ఒక సీరియస్ పొలిటికల్ ఫైట్ ఇవ్వలేదు 2019లో కూడా. అందువల్ల ఇక్కడ జనసేనకి ఎంత బలం ఉంది అనేది ఒక అంచనా లేనప్పుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఎంత అనేది చెప్పలేము. వాళ్ళు కులపరంగా అనేది కాపులు బాగా ఆకర్షిస్తారని అనుకుంటే, సినిమా అభిమానులు పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానులు ఆకర్షితులు అవుతారనుకుంటే అంత మేర ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఏమంటే నెల్లూరులో కాపు అనే పదంతో కాకుండా బలిజ అనే పదంతో చాలా పెద్ద పాపులేషన్ ఇక్కడ ఉంది. సో వాళ్ళలో కానీ ఆ ఆసక్తి పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద రాజకీయ ఆసక్తి ఉంటే మాత్రం అది కూటమికి ఉపయోగపడి ఉంటుంది. కానీ కొలమానం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారన్నాం నేను ఒప్పుకోను. ఏమంటే పవన్ కళ్యాణ్ ఆయనకు నచ్చిన ఒక సిద్ధాంత పరంగా వచ్చాడు. ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, ఈ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటు కూడా చీలకూడదు. సో ఈ ప్రభుత్వం పోవడానికి ఎంతమంది వస్తే అంతమందితో నేను కలిసి పనిచేస్తాను, నా శక్తి అంతా నేను దానికి దారపోస్తాను అనే సిద్ధాంతంతో ఒక విధానంతో వచ్చాడు. కాబట్టి ఆయన కుటుంబ ప్రస్తావన ఆయన తీసుకురాలేదు. రాజకీయాల్లో ఎలక్షన్ లో ఆ కుటుంబ నెల్లూరులో ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నారు, నెల్లూరుతో ఒక అనుబంధం ఉంది అనే ఒక సెంటిమెంట్ కూడా ఏ రాజకీయ నాయకుడైనా పరిచయ వాక్యాల్లో చెప్పుకునే విషయమే తప్ప అది ఒక రాజకీయ మూలం మాత్రం అనుకోవడానికి లేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడికి వస్తే ముందు ఆ ఊరికి సంబంధించి తనకుండే అనుబంధాన్ని లేదా ఆ ఊరికి ఉండే ప్రత్యేకతని ఎవరైనా ప్రస్తావిస్తారు. అదే మాదిరి పవన్ కళ్యాణ్ ప్రస్తావించాడు తప్ప నెల్లూరులో నా కుటుంబం ఉన్నది, మా అన్న ఉన్నాడు, మా నాయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ నా ప్రజలందరూ నాతో ఉంటారని అటువంటి భ్రమలు ఆయనకుంటాయని నేను అనుకోను. ఇక్కడ ప్రజలకు కూడా అటువంటి భ్రమలు లేవు. కొన్నాళ్ళ క్రితం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అది వీడియో కూడా వచ్చింది, తెలుగుదేశానికి ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలు మైనారిటీలు దూరం అయిపోతున్నాయి, వీళ్ళని కలుపుకునే ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ ఒక ప్రసంగం చేశారు. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతవరకు తిరిగి రాబట్టుకోగలిగింది, ఎంతవరకు ఆ బలాన్ని సంపాదించగలిగింది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రసంగం చేశారనేది మనకు తెలియదు. చంద్రబాబు రెడ్డి ఇస్ నాట్ అన్ ఎస్సీలు బీసీలు లేకపోతే కలిసి వచ్చారు, కలిసిపోయారు, పార్టీకి దూరం అయ్యారు, దగ్గర అయ్యారు అని చెప్పడానికి చంద్రబాబు రెడ్డికి ఏం అర్హతలు లేవు. అటువంటి అథారిటీ ఆయనకి ఏమి లేదు. దాన్ని మనం పరిగణలోకి తీసుకొని చర్చించడం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక సమావేశంలో తెలుగుదేశం పార్టీ వైఖరి గురించి చెప్తూ అన్నారు. ఇది బాగా వైరల్ అయింది కూడా ఆయన వీడియో. చంద్రబాబు చర్చ ఉంటే వాళ్ళ ఆంతరంగిక సమావేశం తెలుగుదేశం గురించి ఆంతరంగిక సమావేశంలో మనం ఇక్కడ చర్చించడం మనకు సాంప్రదాయం కాదు. అతను అది బయటకు వచ్చింది. సో తెలుగుదేశం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఒక అధికారయుతంగా ఆయన అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగా తీసుకునే అంత స్థాయి అర్హత చంద్రమోహన్ రెడ్డి గారికి లేవు. ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు. అందువల్ల ఏంటంటే దాని మీద మనం చర్చించడం అనవసరం. అంటే ఆయన ప్రాంత నాయకుడు కదా. ప్రాంత నాయకుడు వేరు, రాష్ట్రానికి మొత్తానికి సంబంధించిన ఒక సామాజిక పరిణామాన్ని, ఒక ఆర్థిక పరిణామాన్ని, ఒక రాజకీయ పరిణామాన్ని వ్యక్తం చేసేంత హోదాలో ఆయన లేడు. అందువల్ల ఆయన దాని గురించి మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలని ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశాం, వాళ్ళందరూ మాతోనే ఉన్నారు, డెఫినెట్ గా మేము ఈ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి వస్తామని ఘంటాపథంగా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ ఏ మేరకు వీళ్ళని ఆకట్టుకునే కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వివక్ష లేకుండా అన్ని వర్గాలకి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను
అంటున్నారు. నేను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఇచ్చానని ఆయన ఏం చెప్పడం లేదు. ఆయన అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్పాడు.